గురువుగారు, గృహప్రవేశ సందర్భంలో అలాగే కొత్త కోడలు ఇంట్లో అడుగుపెట్టే సందర్భంలో, ఇక ఆలయంలో అడుగుపెట్టే సందర్భంలో కూడా ముందుగా కుడికాళ్ళు అడుగుపెట్టి రావాలి అని అంటారు. ఎందుకు? దీనికి ఏమైనా ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ 3 సందర్భాలు అని మాత్రమే కాకుండా ఎక్కడ ఏ సందర్భంలోనైనా కుడి కాలు ముందు, కుడి చెయ్యి ముందు. కుడి అన్నది ఎందుకు చెప్పారు? వామము దక్షిణము రెండింటిలో కుడి అన్న ఈ అంశానికి ఎందుకు ఇంత ప్రయోజనకరంగా అన్నప్పుడు, సవ్యాపసవ్య మార్గస్థ అనే లలితా సహస్రనామావళిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాల్సి ఉంటుంది. మార్గం ఏదైనా 2 చేతులు మనవే, 2 కాళ్ళు మనవే. కానీ ఎడమ కాలితో అలా మట్టిని తోడితే యుద్ధానికి కాలు దువ్వినట్లు, కుడి కాలును ముందుకు వేస్తే సవ్యమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లు అంటారు. శరీరంలో కుడి భాగాన్ని ఎడమ మెదడు, ఎడమ భాగాన్ని కుడి మెదడు నియంత్రిస్తాయి అని మనకు ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది. ఎడమను కుడి నియంత్రిస్తుంది, కుడిని ఎడమ నియంత్రిస్తుంది. హృదయము, బుద్ధి, ఆలోచనలు ఇవన్నీ కూడా మన దేహంలో ఎడమ వైపు ఉంటాయి. చిన్న మెదడు ఎడమ వైపున అని చెబుతూ ఉంటారు. ఈ ఎడమ వైపున ఉండేటటువంటి శరీరాన్ని నియంత్రించేటటువంటి వ్యవస్థ కుడివైపు ఉండేటటువంటి భాగాన్ని నియంత్రిస్తుంది. కనుక కుడికాలితో చేసే పని ఎడమ వైపుగా ఉండే నియంత్రణ వ్యవస్థ వల్ల ఫలితంగా మనం చూస్తున్నాం. ఏ పని చేసినా కుడికాలు ముందు, కుడి చెయ్యి ముందు. ఎవరైనా ఏదైనా అందించే సమయంలో ఎడమ చెయ్యి చాపకూడదు కదా. దానం ఇవ్వాలి, కుడి చేత్తో ఎడమ చేత్తో 2 చేతుల్లో ఏది ఉన్నా ఇచ్చేయాలి. ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు కుడి చెయ్యి చాపి తీసుకోవాలి. ఎవరికైనా ఏదైనా లేదు అని చెప్పే సమయంలో ఎడమ చేతితో ఇలా అంటే ఆ వ్యక్తి మళ్ళీ అడగకూడదు. ఇలాంటి అనేక నియమాలతో కుడికాలు ముందుగా పెట్టాలి. కుడికాలితో ఏ పని ఆరంభం చేసినా సవ్యాపసవ్య అనేటటువంటి ఆ సూత్రాన్ని అనుసరించి శుభ ఫలితాలే మనం రాబట్టుకుంటాం. కనుకనే గృహప్రవేశంలో కుడికాలు లోనికి వచ్చి అమ్మాయి, వివాహ కాలంలో సప్తపదిలో ముందుగా కుడికాలు ముందుగా పెట్టి అబ్బాయి, ఆలయంలో కుడికాలు ముందుగా ఉంచి దంపతులు ఇలా శుభ ఫలితాలనే రాబట్టుకుంటారు. ఇది ఇందులో ఉండేటటువంటి వివరణ.